హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సంబంధించి ప్రజాగళం పేరుతో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాయలసీమ నుంచే తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంతకుముందు రాకదల్రా సభలు నిర్వహించినటువంటిది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ప్రజాగళం పేరుతో రాయలసీమకు సంబంధించినటువంటి పలమనేరు, అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి మదనపల్లి, పుత్తూరు, ఈ ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించారు ఒకే రోజు. ఈ బహిరంగ సభల ద్వారాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సింహాసనాన్ని కూల్చేయటానికి ప్రజలు రెడీ. ఎట్టి పరిస్థితుల్లో కూడా రానున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయం అంటూ కూడా ఘంటాపథంగా చెప్పారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే రాయలసీమకు సంబంధించినటువంటి విషయంలో, రాయలసీమలో ప్రధానంగా ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య మీద దృష్టి సారించారు. రాయలసీమలో సాగు తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అది ఏ ప్రభుత్వాలు ఉన్నా, ఇప్పుడు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందనో, గతంలో తెలుగుదేశం, అంతకుముందు కాంగ్రెస్, అన్ని ప్రభుత్వాల నుంచి సమస్య కొనసాగుతూనే ఉంది. ఈ సాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే కొన్ని ప్రాజెక్టులు పూర్తవ్వాలి. వీటికి సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో ప్రాజెక్టులని నిర్వీర్యం చేశాడు, నిర్లక్ష్యం చేశాడు అనేటువంటి విధంగా కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు. రాయలసీమకి ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటుగా గోదావరి జలాలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తాము, రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వస్తే అనేటువంటి విషయాన్ని కూడా వివరించారు. అదేవిధంగా రైతుల్ని లక్ష్యంగా చేసుకొని ఇప్పుడు ఈ ప్రభుత్వము 12,500 రూపాయలు రైతు భరోసా ఇస్తుంది. మేము మాత్రం సంవత్సరానికి 20,000 రూపాయలు రైతులకు అందిస్తాము అనేటువంటి హామీని కూడా వాళ్ళ సూపర్ 6లో ఈ హామీ కూడా ఉంది. రైతులకు సంబంధించిన రైతు భరోసా 20,000 చేస్తాం సంవత్సరానికి అనేటువంటి దాని మీద ఈ అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్ని సభలు కూడా స్ట్రీట్ కార్నర్ మీటింగ్సే దాదాపుగా జరిగినట్లున్నాయి. మొత్తం మెయిన్ రోడ్ను బ్లాక్ చేసి అక్కడ సభలు నిర్వహించడం, ఇవన్నీ గతం నుంచి జరుగుతున్నాయి. అయితే అదే జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమో మేమంతా సిద్ధం పేరుతో వాళ్ళు ప్రత్యేకంగా సభా వేదికను సపరేట్గా ఏర్పాటు చేసుకొని నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు మాత్రం రాకాదిల్రా కానివ్వండి, ఇప్పుడు నిర్వహించినటువంటి ప్రజాగళం కానివ్వండి, ఇవన్నిటినీ కొంత ప్రజలు ఎక్కువగా ఉండేటువంటి కూడళ్ళు ఈ నాటిని వేదిక చేసుకొని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సభలో. అయితే ఇప్పుడు తెలుగుదేశము, జనసేన, బీజేపీ పొత్తులకు వచ్చేసాయి ఆల్రెడీ. ముగ్గురు కలిసి సభలు నిర్వహిస్తారని రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో కేవలం తెలుగుదేశం పార్టీ ఒక్కటే సభలు నిర్వహించడం అనేటువంటిది కొంత కూటమికి మైనస్ అయినటువంటి అంశమే ఇది. ఎందుకు అనంటే ఈ కూటమి చంద్రబాబు నాయుడు సభలో బీజేపీకి సంబంధించినటువంటి నేతలు, జనసేన నేతలు కూడా పాల్గొనవచ్చు, అది వేరే విషయం. కానీ మూడు పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలు ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ప్రకటించిన తర్వాత ముగ్గురు కలిసి సభలను గిన మూడు రీజియన్స్లో గిన నిర్వహించగలిగితే బాగుండేది. అప్పుడు కొంచెం కూటమిలో జోష్ వచ్చేదానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ సభలు అయితే మాత్రం తెలుగుదేశం సభలుగానే ఉంటాయి. దానికి బీజేపీ, జనసేన మద్దతు మాత్రమే ఇస్తున్నాయి. మొన్న ఉమ్మడి సభ అంటే చిలకలూరుపేటలో జరిగినటువంటి సభే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా నరేంద్ర మోడీ కూడా పాల్గొన్నటువంటి సభ. ఈ రాయలసీమలో జరిగినటువంటి ఈ ప్రజాగాళం సంబంధించినటువంటి మొదటి రోజు 3 సభల్లో కూడా రైతు సమస్యలు, అదేవిధంగా ప్రధానంగా ఈ సూపర్ 6 6 పథకాలు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో వాటిని వివరించేటువంటి ప్రయత్నం చేశారు. వీటితో పాటుగా ఎక్కువ స్ట్రెస్ చేసినటువంటిది మాత్రము వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని మళ్ళీ పదే మాట్లాడారు. ఈ హత్యలో భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు, హత్య చేసినటువంటి వాళ్ళకి ఎంపీ టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విధంగా కొంత అవినాష్ రెడ్డిని పరోక్షంగా చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసినట్టుగా కనపడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా షర్మిల విమర్శలు జగన్మోహన్ రెడ్డి మీద, షర్మిలకు కూడా సమాధానం చెప్పలేనటువంటి, చెల్లికన్నా సమాధానం చెప్పాలి కదా రాష్ట్ర ప్రజలకు చెప్పకపోయినా అనేటువంటి అంశాలను కూడా కొంత సెంటిమెంటల్గా దాన్ని రైజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. అయితే
పదే పదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అదేవిధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని టార్గెట్ చేస్తున్నటువంటి అంశం. దానికి సమాధానం చెప్పాలి వాస్తవంగా చంద్రబాబు. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత కూడా ఉంది. లేదు అంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం నిజం అనేటువంటిది బలంగా వెళ్ళేదానికి కూడా అవకాశం కనపడుతుంది. ఏమిటి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం? ముగ్గురుకు సంబంధించినటువంటి విషయం. ఈ ముగ్గురు పాత మిత్రులే, కొత్తోళ్ళు కాదు. 2014 నుంచి 2019 ఎన్నికలకు ముందు 18 వరకు కూడా కలిసి ఉన్నారు. అప్పుడు 14 ఎన్నికల సమయంలో మేనిఫెస్టోకు సంబంధించినటువంటి విషయంలో హామీలు ఇచ్చి అమలు చేయలేదు. వీళ్ళు కేవలం హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ హామీలను గాలికి వదిలేస్తారు అనేటువంటి విమర్శలు బలంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా వాళ్ళ కూటమికి సంబంధించినటువంటి నేతలు వీళ్ళు ఉమ్మడిగా 2014 నుంచి 19 వరకు లేదంటే 18 వరకు అయినా ముగ్గురు కలిసి ఉన్నటువంటి ప్రభుత్వం, ముగ్గురు విడిపోయారు 19 ఎన్నికలు వచ్చారు కల్లా, తెలుగుదేశం జనసేన బీజేపీ. అయితే కనీసం ఆ 4 సంవత్సరాలైనా ఏ సంక్షేమ పథకాలు అమలు చేశారు, ఎంత డెవలప్మెంట్ జరిగింది, ఏ ఏ సామాజిక వర్గాలకు ఆ ప్రభుత్వంలో లాభం చేకూరింది అనేటువంటి విషయాలని కొంత వివరించేటువంటి ప్రయత్నం అయితే చేయాలి ఖచ్చితంగా. ఎందుకోసం అంటే అసలు ఆ ప్రభుత్వంలో మొత్తం వీళ్ళు హామీలే అమలు చేయలేదు అనేటువంటి విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. వాస్తవం కూడా. ఎందుకంటే అప్పుడు రాష్ట్రం విడిపోయినటువంటి ప్రభుత్వంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా 2 ప్రధానమైనటువంటి అంశాల మీదే దృష్టి సారించారు చంద్రబాబు నాయుడు. ఒకటి పోలవరము, 2 అమరావతి. పోలవరం పోనీ ఈ రెండింటిని ఏమైనా పూర్తి చేశారా కేంద్రం నుంచి నిధులు ఇచ్చి? రెండింటిని మధ్యలోనే వదిలేసినటువంటి పరిస్థితి. తీరా ఎన్నికల సమయం వచ్చేసరికల్లా 2019 ఎన్నికలు వచ్చేసరికల్లా చంద్రబాబు నాయుడికి విషయం అర్థమైంది. మనం ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో వ్యతిరేకత పెరిగింది అని ఏం చేశారు? పసుపు కుంకుమ పేరుతో అప్పుడు జనానికి కొంత డబ్బులు వేసేటువంటి ప్రయత్నం చేశారు. దాన్ని ప్రజలు నమ్మల. అంటే చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టు చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ వేసినా సరే మహిళలు అయితే తెలుగుదేశం వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ 4 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు చెప్తూ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కన్నా ఏ విధంగా సంక్షేమ పథకాలు వీళ్ళు అమలు చేయగలిగారో చెప్పగలిగితే మాత్రమే ప్రజలు కూటమి వైపు మొగ్గు చూపేదానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే క్రెడిబిలిటీకి సంబంధించినటువంటి అంశంగా ఇది ఉండేదానికి అవకాశం ఉంది. ఎక్కువ ఈ 3 సభల్లో కూడా చంద్రబాబు నాయుడు అవినీతి ఎక్కువ జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అనేటువంటిది, అదేవిధంగా ఆయన బటన్ నొక్కుతున్నాడు, ఈ బటన్ నొక్కేటువంటి డబ్బులు కూడా ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు అనేటువంటి విధంగా మాట్లాడటము, అదేవిధంగా డ్రగ్స్కు సంబంధించినటువంటి అంశాల ప్రస్తావన కూడా చంద్రబాబు నాయుడు చేశారు. విశాఖపట్నం సంబంధించినటువంటి పోర్టులో బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి నౌకలో టన్నుల కొద్దీ మాదక ద్రవ్యాలు, అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ని గంజాయి కేంద్రంగా మార్చినటువంటి పైన ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలై చేస్తున్నారు అనేటువంటి విధంగా కూడా ఈ విధమైనటువంటి నియంతృత్వ పాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దెదించకపోతే మీకు రక్షణ ఉండదు అనేటువంటి విధంగా కొంత చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేశారు. సభలు అయితే చంద్రబాబు నాయుడు సభలు కూడా వాళ్ళ ఎలాగో తెలుగుదేశం క్యాడర్ కూడా ఉంటుంది కాబట్టి సభలు అయితే సక్సెస్ అయ్యాయి. జనాభా ఇప్పుడు ఒక అంశం, రాజకీయ పార్టీలన్నీ కూడా ఆ సభకు అందరూ వచ్చారు, వీళ్ళకి ఆ సభలోంచి జనం మధ్యలోంచి వెళ్ళారు, ఈ సభలోంచి సభకు జనం తక్కువ అయ్యారు. ఇవన్నీ ఊరికే ఒక పార్టీని ఇంకొక పార్టీ విమర్శ చేసుకోవడమే తప్ప కీలకమైనటువంటి నేతలకు సంబంధించినటువంటి సభలకి ఆయా పార్టీలు ఎలాగో జనాన్ని తరలిస్తాయి, సక్సెస్ అయ్యే విధంగా చూసుకుంటాయి. వాళ్ళు ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా స్థాయిలో రాకపోవచ్చు, కానీ సభలు అయితే మాత్రం ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం సభలు కూడా సక్సెస్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజలలో నమ్మకం కలిగేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు తన ప్రసంగాలు, తన మాటలు ఉండేటువంటి విధంగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ప్రస్తావన చేయాలి. ఈ రాయలసీమ పర్యటనలో భాగంగానే కుప్పం వెళ్ళిన సందర్భంలో కానీ ఆ తర్వాత కానీ చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు? వాలంటీర్లకు సంబంధించినటువంటి విషయంలో మేము వాలంటీర్లు ఏం తీసేము, అవసరమైతే వాళ్ళకి ఒక 30,000 రూపాయలు జీతం ఇచ్చి మంచి ఉద్యోగం కింద వాళ్ళని మారుస్తాం, ట్రైనింగ్ ఇస్తాం, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా మేము చాలామందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. మరి
ఇదే చంద్రబాబు నాయుడు వాలంటీర్లను ఉద్దేశించి ఎవరు మగవాళ్ళు ఇళ్లలో లేనప్పుడు ఇళ్లలోకి దూరుతున్నారు వాలంటీర్లు అనేటువంటి విధంగా కొంత సబ్స్టాండర్డ్గా మాట్లాడినటువంటి సందర్భము, అది తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు సర్దుకున్నాడు, వాలంటీర్ల విషయంలో అంత తీవ్రమైనటువంటి విమర్శలు చేయట్లా. కానీ మొన్న తెలుగుదేశం నేత, రాయలసీమ నేత చిత్తూరు బొజ్జల సుధీర్ రెడ్డి, వాలంటీర్లు టెర్రరిస్టులు లాంటి వాళ్ళు, స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళు, వీళ్ళు ప్రజల డేటా మొత్తాన్ని కూడా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా వినియోగిస్తున్నారు, ఇలాగ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరి వాలంటీర్లనే విషయంలో ఈ విధమైనటువంటి ద్వంద్వ వైఖరి, ఈ కన్ఫ్యూజన్ స్టేటస్, ఇది ఒకవైపున చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాలంటీర్లకు మంచి అవకాశాలు కల్పిస్తూ అంటాడు, ఇంకొక వైపున వాళ్ళ నాయకులేమో టెర్రరిస్టులు అంటూ విమర్శలు చేస్తారు. గతంలో వీళ్ళ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా వాలంటీర్లకు సంబంధించినటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం, దాని మీద మళ్ళీ వెనక్కి రావడం ఇవన్నీ మనకు తెలిసిందే. కాబట్టి వాలంటీర్లకు విషయంలో తెలుగుదేశం కానీ, జనసేన, బీజేపీ కూటమి దాన్ని వివాదాస్పదం చేసుకోకుండా ఉంటేనే మంచిది. అందుకని చంద్రబాబు నాయుడు కానీ, వాళ్ళ కూటమి కానీ ఈ సభల్లో ఒక స్పష్టమైనటువంటి దిశ ఉండేటువంటి విధంగా రేపు ప్రజలకు ఏం చేస్తారు ఈ కూటమి గెలిస్తే, వైసీపీ ప్రభుత్వం కన్నా తమ ప్రభుత్వ పాలన ఎలా ఉండబోతుంది అనేటువంటిది ఒకటి. అదేవిధంగా 2014 నుంచి 18 వరకు ఉన్నటువంటి ప్రభుత్వ పాలనలో అప్పుడేమన్నా మేలు జరిగితే వాటి విషయాలను కూడా వివరించి వీళ్ళ మీద నమ్మకం కలిగేటువంటి విధంగా ప్రజల్లో చూసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ఉంటుంది.